ఆరవ తరగతి రెండవ పాఠం తృప్తి. పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి శంకరమంచి సత్యం. ఈయన 1937 సంవత్సరంలో జన్మించారు. 1987 సంవత్సరంలో మరణించారు. గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఈయన జన్మించారు. సత్యం గారి రచనలు అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు, రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పువ్వులు నవల, హరహర మహాదేవ నాటకము మొదలైనవి శంకరమంచి సత్యం గారి యొక్క రచనలు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. షేక్ జాన్సన్, శాస్త్రి, శారదానాథ్, సాయిరాం అనేవి ఈయన యొక్క కలం యొక్క పేర్లు. ఇక తృప్తి పాఠ్యభాగంలోని పాత్రల పేర్లు: పూర్ణయ్య, బావగాడు, సుబ్బయ్య మొదలైనవి. ప్రక్రియ: తృప్తి పాఠ్యభాగము కథానిక ప్రక్రియకు చెందినటువంటిది. కథ కన్నా విస్తృతిలో తక్కువ పరిమాణం కలిగిన కథనే కథానిక అంటారు. కథకు మినీ కథకు మధ్యస్థంగా ఉంటుంది. ఇతివృత్తం: ఎంత సంపద, చదువు ఉన్నా సాటి మనిషిపై జాలి, దయ, కరుణ వంటి వాటితో పాటు విలువలు లేకపోతే వ్యర్థమే. అటువంటి మానవ విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠము తృప్తి. సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోని నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని తెలియజేయటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ పాఠం సత్యం శంకరమంచి రాసినటువంటి అమరావతి కథలోనిది. ఇక పాఠ్యభాగ విశేషాలు: పూర్ణయ్యని ఊర్లో అందరూ బావగాడంటారు. పెళ్ళైన పేరంటమైన వంట హంగామా అంతా బావగాడిదే. అయితే వనసంతర్పణ ఏర్పాటు చేసుకొని జనమంతా మామిడి తోపులో చేరారు. బావగాడు జనసమూహంలోకి వచ్చి కేక వేసి, అందరూ వినండ్రా, వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ, మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వంకాయ కొబ్బరి పచ్చడి, జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం. నోరూరి అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఆ తర్వాత మధ్య మధ్యలో లేత వంకాయలను అందరికీ చూపిస్తూ నమనమలాడుతున్నాయని, వాక్కాయలు చుక్కకూర మోపు చూపిస్తూ చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో బాగుంటుందని అందరికీ నోరూరుస్తున్నాడు. ఆ విధంగా వంటలన్నీ పూర్తయ్యాక బంతి భోజనాలు, వడ్డనలు మొదలయ్యాయి. బావగాడు నేతి జారి పుచ్చుకొని అందరినీ అడిగి మరీ వడ్డిస్తున్నాడు. అందరికీ వడ్డించిన తర్వాత చివర్లో వంటగాళ్ళని భోజనానికి కూర్చోబెట్టాడు బావగాడు. తనకు మిగలలేదని బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడికి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. ఇక కుచేలోపాఖ్యానం చదవండి, ఆనందించండి అనే అంశం కింద కుచేలోపాఖ్యానం. పాత్రలు: కుచేలుడు, శ్రీకృష్ణుడు, రుక్మిణి. మిత్రప్రేమకు దృష్టాంతం ఈ కుచేలోపాఖ్యానం. కుచేలుడు శ్రీకృష్ణుడి యొక్క మిత్రుడు. దుర్భర పరిస్థితుల్లో శ్రీకృష్ణుడిని కలిసినా అవేవీ చెప్పకుండా మిత్రుడితో మాట్లాడి తిరిగి ఇంటికి చేరతాడు కుచేలుడు. శ్రీకృష్ణుడిని కలవడానికి వెళుతూ తినడానికి అటుకులు తీసుకువెళ్ళి ఇచ్చాడు. కుచేలుడి దారిద్ర్యాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి చేరేలోగా ఐశ్వర్యవంతుణ్ణి చేస్తాడు. నెక్స్ట్ భాషాంశాలు, వ్యాకరణాంశాలు. అర్థాలు: తోపు, తోట, హంగు, హడావుడి, డింకి, విఫలం, జొంపు, ఉత్సవము, జౌకు, బురద, గెల, గుచ్చము, డబడబ, ధ్వన్యానుకరణం, బుడుగు, చిన్నవాడు, గాది, ధాన్యము నిలువ చేసేది, గాడి పొయ్యి, వంట కొరకు ఒక మూరలోతు 2 బారుల వెడల్పున తవ్వే పొయ్యి. సమ్మతము, అంగీకారం, పిచ్చాపాటి, కాలక్షేపం, కబుర్లు. కృపాణం, కత్తి, జీలుగు,
తేలికైన ఒక రకపు కర్ర, బాడి, బురద, జూలు, కేసరము, జాలం, సమూహం. నెక్స్ట్ సందులు. వంటకాలు, వంట ప్లస్ లు, వంటకాలు, వంటకము ప్లస్ లు, లులానల సంధి. సందులు. వంటకాలు, వంటకము ప్లస్ లు, వంటకాలు. ఇది లులానల సంధి. లూలానలు పరములగునప్పుడు ఒకానొక చోట మూవర్ణమునకు లోపము, తాత్పర్యము స్వరమునకు దీర్ఘము విభాషణమగును. సో ఇది లులానల సంధిగా చెప్పబడుతుంది. ఇవన్నీ కూడాను నేను టెక్స్ట్ బుక్ ఆధారంగానే చెప్తున్నానండి. టెక్స్ట్ బుక్లోవి ఇంపార్టెంట్ ఈ మొత్తం కలిపి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ అరిటాకు, అరిటాకు, అరటి ప్లస్ ఆకు, అరటాకు, ఇత్వ సంధి. సూత్రము. ఏమ్యాదులు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగును. ఏమ్యాదులు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్యంగా జరుగును. ఏమ్యాదులు అంటే తెలుసు కదా, ఏమి, ఏది, ఏవి, అది, అవి, ఇది, ఇవి, కిన్, మరి మొదలైనవి, ఇవన్నీ కూడాను ఏమ్యాదులు. నెక్స్ట్ మీగడ, మీదు ప్లస్ కడ, మీగడ, ప్రాతాది సంధి. సూత్రము. సమాసంబునం ప్రాతాదులు తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబు గానగు. ప్రాతాదులు, ప్రాతాదులు అంటే ప్రాత, లేత, పువ్వు మొదలైనవన్నీ కూడాను. సకలోపచారాలు, సకల ప్లస్ ఉపచారాలు, సకల ప్లస్ ఉపచారాలు, సకలోపచారాలు. ఇది గుణసంధి. గుణసంధి సూత్రాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. అకారానికి ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏవో అర్లు ఏకాదేశమగును. ఇక గుణములు అంటే ఏవో అర్, అందువల్ల ఈ సంధికి గుణసంధి అని పేరు వచ్చిందనమాట. సకలోపచారాలు, సకల ప్లస్ ఉపచారాలు, సకలోపచారాలు, గుణసంధి. నెక్స్ట్ సమాసాలు. కందిపప్పు, కంది అను పేరుగల పప్పు, కంది అను పేరుగల పప్పు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఒకే అర్థాన్ని పొందగలిగిన పదాలు కూడి ఒకే పదం కావడమే సమాసము. ఇప్పుడు అది మనం చెప్పుకున్నాం కదా, కందిపప్పు, కంది అని పేరుగల పప్పు, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అంటే ఈ సమాసమునందు మొదటి పదము సంజ్ఞానామవాచకముగా, రెండవ పదము జాతినామవాచకంగా ఉండడం జరుగుతుంది. సంభావన అనగా ఊహ లేక సంజ్ఞ అని అర్థం అనమాట. ఇప్పుడు ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పుకోబడుతుంది. నెక్స్ట్ కుచేలుడు. కుచేలుడు అంటే కుచిల అంటే చినిగిన, కుచిల వస్త్రము కలవాడు. కుచేలుడు అంటే కుచిల వస్త్రము కలవాడు, కుచేలుడు. ఇది బహువ్రీహి సమాసము. ఇది బహువ్రీహి సమాసము. అన్య పదార్థ ప్రాధాన్యం గలది బహువ్రీహి సమాసం. చెన్నైసూరిగా చెప్పింది. అన్య పదార్థ ప్రాధాన్యం గలది బహువ్రీహి సమాసం. సో ఇక్కడ కుచేలుడు అన్నది కుచిల వస్త్రము గల వాడు. విగ్రహవాక్యంలో చెప్పినప్పుడు కొలది కాస్త కలవాడు అనే రెండు పదాలు సమాస పదాలుగా చివరన తెలుగులో వచ్చి చేరతాయి అన్నమాట. విగ్రహవాక్యం చెప్పినప్పుడు కొలది అన్నది కలవాడు అనే రెండు పదాల సమాస పదాలకు చివరన తెలుగులో వచ్చి చేరతాయి. నెక్స్ట్ రుక్మిణి కృష్ణులు. రుక్మిణి మరియు కృష్ణులు, రుక్మిణి మరియు కృష్ణులు. ఇది ద్వంద్వ సమాసానికి చెందినటువంటిది. ద్వంద్వ సమాసము. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వం. ఇది చిన్నయసూరి గారు. పాత కుటీరం, పాతదైన కుటీరం, పాతదైన కుటీరం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. దీనిలో విశేషణం పూర్వపదంగా ఉంటుంది, ఉత్తర పదం నామవాచకంగా ఉంటుంది. కాబట్టి పాతదైన కుటీరం ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ మహాభవనం, గొప్పదైన భవనం. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అలంకారాలు.
అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఇది ఉపమాలంకారం. పూర్ణోపమాలంకారం కిందకొస్తుందనమాట. ఇక ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణకు గగావత్తు, జగు జావత్తు, బగు బావత్తు, చిక్ చావత్తు, కక్కావత్తు మొదలైనవన్నీ కూడాను. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకు లాకు యావత్తిస్తే ల్యా, టాకు లావత్తిస్తే ట్లా, రీకి చావత్తిస్తే చి, జాకు రావత్తిస్తే జ్రా, లాకు కావత్తిస్తే ల్కా, రాకు చావత్తిస్తే చ మొదలైనవి. ఇక సంశ్లేషాక్షరం. సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఒక హల్లుకు రెండు వేరువేరు హల్లులు ఒత్తులుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకు స్త్ర, క్ష్మి, స్త్రీ, క్ష్య, స్ట్ర, స్ట, స్ట్యూ మొదలైనవన్నీ కూడాను. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.